మనకి పాలపళ్ళు ఊడిపోయిన తర్వాత పర్మనెంట్ టీత్ ఇంకా రాలేదు అలాంటప్పుడు మనం ఎన్ని మంత్స్ వరకు వెయిట్ చేసి చూడొచ్చు. లేదు అంటే కనుక మనం డెంటిస్ట్ ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి. సో మనకి పాలపన్ను ఊడిపోయి కూడా కింద ఉన్న పర్మనెంట్ టీత్ వెంటనే ఎరెక్ట్ అవ్వదు. సో వాళ్ళు మనకి కింద ఉన్న పర్మనెంట్ టీత్ ఎలా ఉంది దాని పొజిషన్ ఎవాల్యుయేట్ చేస్తారు. అలానే అక్కడ ఏమైనా సూపర్ న్యూమరీ టీత్ ఉంది అంటే ఎక్స్ట్రా టీత్ ఉంది అది ఎరెక్ట్ అవ్వడానికి హిండర్ చేస్తుంది అంటే కనుక దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటారు. ఇంకా దీని పర్మనెంట్ టీత్ యొక్క పొజిషనింగ్ ఎలా ఉంది, వస్తుందా కరెక్ట్ గా లేదా. ఒక్కొక్కసారి రేర్ కేసెస్ లో అసలు పర్మనెంట్ టీత్ అనేది కూడా ఉండదు. సో ఇలాంటివన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తారు మనకి ఎక్స్రేస్ తీసుకుని. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో యూజువల్ గా ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ఒకవేళ అది పొజిషనింగ్ అడ్డుపడుతూ ఏదైనా సూపర్ న్యూమరీ టీత్ ఉంటే దాన్ని తీయించుకోవాల్సి ఉంటుంది. లేదు అక్కడ కనుక దాని పొజిషన్ ఆల్టర్ అయి ఉంది అంటే కనుక మనం బ్రేసెస్ తో దాన్ని కరెక్ట్ పొజిషన్ లోకి తీసుకురావచ్చు. స్టిల్ రావట్లేదు అంటే మనం అప్పుడు 6 months వరకు వెయిట్ చేసి అక్కడ పైన ఉన్న చిగుర్ని ఏదర్ లేజర్ ద్వారా కానీ మన సర్జికల్ టెక్నిక్ లో కానీ ఆ చిగుర్ని కట్ చేసుకుని మనం పన్నుని ఎక్స్పోజ్ చేస్తే మళ్ళీ అది ఎరప్షన్ అనేది నార్మల్ గా వచ్చేస్తుంది. సో పైన పన్ను రావట్లేదు డిలే అవుతుంది అన్నప్పుడు కనుక మీరు డెంటిస్ట్ ని అప్రోచ్ అయితే దానికి తగ్గ రీజన్ ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.